ఆ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే అసలు ఏం లేదు భయ్య. ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఉంటారనమాట. అందులో ఒకళ్ళు ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తారనమాట. కానీ పెళ్లి చేసుకోలేడు. మరి చివరికి ఏం జరిగింది ఇది మీరు థియేటర్స్ చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే సేవ్ యర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్రెయిన్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్. అంటే చాలా సింపుల్గా చెప్పేస్తా. అంటే పెద్ద డిస్కస్ చేసుకోవడానికి కూడా ఏం లేదనమాట. అంటే స్టోరీ ఉంటేనే కదా మనం అంత హెవీగా డిస్కస్ చేసుకునేది. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు ప్రతి నిమిషం మిమ్మల్ని నవ్విద్దామని చెప్పేసి అయితే విపరీతంగా ట్రై చేశారనమాట. అండ్ దాంట్లో అయితే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అయితే వీళ్ళు సక్సీడ్ అవ్వలేదు. ఆ కపుల్ ఆఫ్ టైమ్స్ అయితే మీకు మంచి లాఫ్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఆ కపుల్ ఆఫ్ టైమ్స్ ఆ కామెడీ కూడా మీకు వర్కౌట్ అవడానికి ఈ మూవీకి బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ రాజ్ కుమార్ కసిరెడ్డి గారు. ఆయన కనుక లేకపోతే కనుక మూవీలో డైరెక్ట్ షెడ్కి అసలు ఎందుకు తీసారా బాబు అని క్వశ్చన్ రేసిద్ది అనమాట. ఒక్కసారి సినిమా చూసిన వాళ్ళు ఆ క్యారెక్టర్ని అలా ఎలిమినేట్ చేసి జస్ట్ అలా ఇమాజిన్ చేసుకుని మూవీ ఏమి ఉండదు అనమాట. సో అంత కీ రోల్ ప్లే చేశాడు భయ్ ఆయన అయితే. అలాగే మీకు ఫ్రెండ్స్ మధ్యన కాన్వర్జేషన్స్, డిస్కషన్స్ కావచ్చు, అండ్ ఆ లవ్ టాపిక్ గురించి కావచ్చు. సో రైటింగ్ పరంగా అయితే మీకు ఆ కపుల్ ఆఫ్ లవ్స్ అనేవి అయితే మంచిగా రాసుకున్నారు అనమాట. అండ్ ఇంకా ద రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ డ్రామా అంతా చాలా ఫ్లాట్గా నార్మల్గా వెళ్తూ ఉంటుంది తప్ప మీకు పెద్దగా ఏమీ అనిపించదు. అట్ ది సేమ్ టైం నాకు ఇంకోటి డౌట్ ఏంటంటే అసలు రైన్ అనేది అంత హెవీగా ఎందుకు వాడటం, అంటే పర్పస్ ఏంటి? అంటే సినిమా అంతా మీరు అదే మూడ్లో సెట్ చేద్దామని చెప్పేసి ఏదో కొత్తగా ట్రై చేశారా? అంటే ఎందుకు అని క్వశ్చన్ అనమాట నాకైతే. అట్ ది సేమ్ టైం ఆ లవ్ ట్రాక్ కూడా మనకి అంత సీరియస్గా అయితే ఉండదు అనమాట. ఏదో పాసిబుల్గా పోతూ ఉంటుంది. అంటే మనకి హార్డ్ హిట్టింగ్ మెల్టింగ్ ఎమోషన్స్ రేంజ్లో మీకు ఏమి ఉండదు అనమాట. సో ఆ పాయింట్ చెప్తున్నాను. అండ్ ఇంకా క్లైమాక్స్ అయితే దీని అమ్మ జీవితం అంత సింపుల్గా పెళ్ళికి ఎట్లా ఒప్పుకున్నావయ్యా అనే క్వశ్చన్ లిటరల్ రేజ్ అయింది. ఇంకొకసారిగా ఫ్లాష్ బ్యాక్ వేసినప్పుడు మీ పోసుగోలు పోడుగా ఉండరు బాబు అనిపించింది నాకైతే. వెళ్ళిపోయింది అనమాట సినిమా. అంతే భయ్య, ఆ హెవీగా డిస్కస్ చేసుకోవడానికి కూడా ఇంకేం లేదనమాట. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ అ ప్యూర్ హాఫ్ బ్రాంజ్ అండ్ హాఫ్ సిల్వర్ మ్యాన్. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, రాజ్ కుమార్ గారు ఆయన చాలా బాగా చేస్తారు. అండ్ ద రిమైనింగ్ ఎవ్రీబడి దేవర్ ఓకే టైప్ అనిపించింది. మ్యూజిక్ మాత్రం నిజంగా భలే ఉందనిపించింది భయ్య. ఫ్రెష్ మూవీ అయినా చిన్న మూవీ అయినా మ్యూజిక్ డిపార్ట్మెంట్ మనకు చాలా మంచి వర్క్ అయితే చేశారు. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్ మ్యాన్, బాగానే ఉంది. సో దాట్స్ రివ్యూ ఆన్ ఐ. అండ్ యప్, దాట్స్ ఇట్ మ్యాన్. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.